చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాల మండలం పట్టకిందపల్లిలో టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించడం రగడకు తెరలేపింది. వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో పాటు ఆయన కుమారుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వాహనం కూడా ధ్వంసమైంది. కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాను కూడా వదలలేదు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐరాలు కేసుకోమని ఎమ్మెల్సీ అవుతుంది. అదే వల్లే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాల మండలం కట్టకిందపల్లిలో టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించడం రగడకు తెరలేపింది. వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో పాటు ఆయన కుమారుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వాహనం కూడా ధ్వంసమైంది. కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాను కూడా వదలలేదు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో. కట్టకిందపల్లెలో వైసీపీ అభ్యర్థికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బాబుతో పాటు అతని కుమారుడికి కూడా గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన దాడి తీవ్ర గాయాల వరకు దారితీసింది. కట్టకిందపల్లిలో వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుకి అలాగే అతడి కుమారుడికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా మనకు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఎన్టీవీలో చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం కార్తీక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తీక్, చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఇరు వర్గాలు బాహాబాహి దిగాయి. వాళ్ళిద్దరు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా లేదా? దేవి, ఈ రోజు ఏదైతే సార్వత్రిక ఎన్నికల సమయం సందర్భంగా ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలను వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు తిరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూతలపట్టు మండలం ఐరాల మండలానికి చెందినటువంటి ఒక ప్రదేశంలో కట్టకిందపల్లి బూత్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది అన్న అనుమానంతో ఎంఎస్ బాబు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో అసహనంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బాబు అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ను ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎంఎస్ బాబు మీద అతని కుమారుడి మీద కూడా దాడి చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఆర్ఓ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇతర వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ఏదైతే ఎంఎస్ బాబు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని వెహికల్ ఆపి మరీ కూడా ముందర వెనకాల అద్దాలతో మొత్తం కూడా పగలగొట్టడం జరిగింది. దీంతో ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం మొదట ఐరాల ప్రభుత్వ ఆసుపత్రి అనుకున్నప్పటికీ అక్కడ కుదరకపోవడంతో నేరుగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో కూడా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా కేవలం రిగ్గింగ్ జరుగుతుందన్న అనుమానంతో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన నేరుగా వెళ్లడం జరిగింది. చూస్తే అక్కడ పరిస్థితి మరో రకంగా ఉంది. దాదాపు 500 మందికి పైగా మిగిలిన కార్యకర్తలు అందరూ ఉండడంతో వీరు కేవలం ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేసే అవకాశం కూడా లేకపోవడంతో వారందరూ కూడా ఒక్కసారిగా తరుముకోవడంతో ఈయన పక్కనే ఉన్నటువంటి మామిడి తోపులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎవరూ కూడా వినకుండా నేరుగా వెంటబడి కూడా కొట్టినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధి కూడా చెప్తున్నారు. ఏదైతే కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా మీద కూడా దాడి చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే కేవలం ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందన్నట్టుగా కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దాడి చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గాని సిఐ గాని ఎవరూ కూడా పట్టించుకోపోలేదు. దీనివల్లే మా మీద దాడికి తీవ్రత పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఆయన్ని ఉటావుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగుతున్నారు. అంటే కార్తీక్, ఇలాంటి ఎన్నికలప్పుడే పాత కక్షలు తెర మీదకి వస్తాయి, కవింపు చర్యలకు దిగుతారు, అలాగే చాలా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని తెలుసు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి అసలు సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పోలీసులు ఎటువంటి వివరణ ఇస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున అక్కడ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు, ఒకరిపై బాహాబాహి దిగుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే పూతలపట్టు నియోజకవర్గానికి వస్తే అన్ని చోట్ల బాగానే ఉన్నప్పటికీ ఏదైతే కట్టకిందపల్లి అనే గ్రామంలో మాత్రం కేవలం 2-3 పోలీసులు తప్ప ఇంకెవరూ లేదనే అభిప్రాయాన్ని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అక్కడ వన్ సైడ్ గా రిగ్గింగ్ జరుగుతుంది అన్న అనుమానంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుకి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో ఆయన దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్లారు. ఈ సమయంలోనే అక్కడ 1-10 దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టేయడంతో ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి మామిడి తోపులకు పరిగెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వారు తరుముకోవడంతో మొదటగా ఆయన కుమారుడు పట్టుబట్టాడు. సో ఆ కుమారుడిని కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద కూడా దాడి చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆయన త్రోవ కోల్పోయారు. అయితే వీటికి పాత కక్షలు అలాంటివి ఏమి లేకపోయినప్పటికీ మొదటిసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇతను దిగుతున్నాడు. అయితే కేవలం రిగ్గింగ్ జరుగుతుందన్న అనుమానంతో దాన్ని అడ్డుకోవాలని వెళ్ళిన కారణంగానే టీడీపీ కార్యకర్తలు ఆ ఆగ్రహ వేదనతో కోపం వచ్చి కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈవీఎం ను పగలగొట్టారు, తాము అందుకే దాడి చేయాల్సి వచ్చింది టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అయితే ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న కార్తీక్, వాస్తవ పరిస్థితి ఏంటి కార్తీక్? అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద నిజంగానే ఈవీఎంలు పగలగొట్టారా, రిగ్గింగ్ జరిగినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే అటువంటి ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఉన్న సమాచారం కారణంగా నేరుగా ఎంఎస్ బాబు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఈవీఎం ను పగలగొట్టారు అని టీడీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటి వరకు బయట రాలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓకి సంబంధించి కూడా ఆర్ఓ కూడా ఎటువంటి స్పందన రాలేదని అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఎన్నికల అధికారుల వాహనాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా తమ నేత పైన దాడి చేయడంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహావేశాలతో పక్కన ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేసి ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతానికి పూర్తిగా సద్దుమరిగేలా అయితే ఇప్పట్లో లేదు. వెంటనే హుటాహుటిన చిత్తూరు జిల్లా ఎస్పీ నేరుగా సంఘటనా స్థలానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అక్కడ పోలింగ్ ను నిలిపివేసి అదుపు చేసే బాధ్యతలోనే ప్రస్తుతం ఉన్నారు. అదుపు చేసిన తర్వాతే పోలింగ్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. వైసీపీ అభ్యర్థి హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? అయితే ఘటన జరిగిన వెంటనే కూడా ఆయన్ని హుటాహుటన తీసుకెళ్లడానికి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుమతించలేదు. దీంతో ఆయన మామిడి తోటలో నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు పక్కనే ఉన్నటువంటి ధ్వంసమైనటువంటి కారులోనే నేరుగా తీసుకుని వచ్చారు. మనం చూస్తున్నాం ఆ వీడియోస్ లో నేరుగా ఆయన్ని మోసుకొని వచ్చి స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లి మొదట ఐరాలు అనుకున్నప్పటికీ పరిస్థితి బాగాలేదు అన్న వైద్యుల సూచన మేరకు నేరుగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఐసీయూలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక గంట ఆగితే గానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే కార్తీక్, పోలింగ్ నిలిపివేశారు అంటున్నారు, మన సమయం కూడా దగ్గర పడుతుంది, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అసలు ఈ పరిస్థితి అంతా అదుపులోకి రావడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నారు? అయితే ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఒక అరగంట వరకు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ ఘటన మీద స్పందించలేదనే చెప్పుకోవాలి. ఇంత పెద్ద గొడవ జరిగినప్పటికీ అక్కడ పోలీస్ సిబ్బందిని కాదు, ఎందుకంటే చాలా చిన్న బూత్, చాలా తక్కువ మంది ఓటర్లు ఉన్నప్పటికీ అయితే వన్ సైడ్ గా రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వచ్చాయి. ఇతను ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు అని మాత్రము మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన కుమారుడు కావచ్చు, ఏదైతే మనము అతని ఎంఎస్ బాబు కుమారుడు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా చూస్తుంటే ఖచ్చితంగా తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం, వాళ్ళెవరూ రాలేదు కాబట్టి మేమిద్దరమే నేరుగా వచ్చి బూత్ని పరిశీలించడానికి వచ్చాం. అంతలోని ఘటన జరిగినట్టుగా కూడా అతను వాపోతున్నాడు. ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. అయితే ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లడంతో మనకు అరగంటలోనే పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉంటుంది. తిరిగి పోలింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓ పక్క ఈసీ చాలా పగడ్బందీగా చర్యలు తీసుకున్నాము, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు, అలాగే మినిట్ టు మినిట్ ఏదైతే ఉందో డిజిటల్ వీడియో రికార్డింగ్స్ చేస్తున్నారు అంటున్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓ పక్క రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి? అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇదంతా కూడా దాదాపు ఒక 2 గంటల ముందు ఒక పూర్తి స్థాయి ఒక హైడ్రామా వాతావరణంలో నడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కట్టకిందపల్లి గ్రామం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉండే
గ్రామంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక రిగ్గింగ్ జరుగుతోంది అన్న అనుమానంతో వచ్చినటువంటి సమాచారంతో ఈయన ఎంఎస్ బాబు బయలుదేరడం జరిగింది. ఆయనతో పాటు అతని కుమారుడు 10 మంది కార్యకర్తలు కూడా వెళ్ళడం. దారి మధ్యంలోనే అయితే ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, తాము అక్కడికి వెళ్తున్నాము, తమతో పాటు రావాల్సిందిగా కోరినట్టుగా కూడా ఆయన కుమారుడు చెప్తూ వస్తున్నాడు. అయితే ఎవరూ కూడా రాకపోవడంతో వాళ్ళే నేరుగా వెళ్లారు. లోపలికి వెళ్ళి చూసేసరికి పరిస్థితి కూడా వారికి అలాగే అనిపించింది. దీంతో ఒక్కసారిగా ఎంఎస్ బాబుకి ఆగ్రహవేశాలు కోపం వచ్చి ఆ ఈవీఎం ని ధ్వంసం చేశారని మాత్రం మనకు సమాచారం అందుతుంది. దీంతోనే ఏదైతే టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఆ గ్రామం మొత్తం కూడా ఒకటి ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన అప్పటికి మాట పెరిగి గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వ్యత్యాసం కావచ్చు ఇతరత్రా ఉన్నప్పటికీ కూడా సకాలంలో అక్కడికి వెళ్ళలేకపోయాయనే చెప్పుకోవాలి. వీటన్నిటిని కార్తీక్, చిత్తూరు జిల్లా